ఎండల వేడితో పాటు ఎన్నికల వాతావరణం కూడా వేడెక్కింది. తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా మనకు ఆ వాతావరణం కనిపిస్తోంది. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న తానేటి వనిత మనతో ఉన్నారు. వనిత గారు నమస్తే. నమస్తే అండి. 11 ఏళ్ల తర్వాత ఏదో పుట్టింటికి వచ్చిన ఆనందం కనిపిస్తోంది. రియల్ అండి. ఎలా ఉంది ప్రచారం, ఎలా జరుగుతుంది, ఏం చేస్తున్నారు? అంటే నిజంగానే గోపాలపురం నియోజకవర్గంలో ఉన్న మా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అలానే ఇక్కడున్న అభిమానులు, ప్రజలందరూ కూడా చాలా ఘనంగా స్వాగతం పలికారండి. నన్ను అంటే ఒక 11 ఇయర్స్ తర్వాత వచ్చాను అంటే మరి నేను ఒక ఆడబిడ్డగా పుట్టింటికి వచ్చినట్టుగానే వాళ్ళు ఫీల్ అయ్యారు. అట్లానే నాకు ఘన స్వాగతం ఇవ్వడమే కాకుండా ఈ రోజున నేను ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అక్కడ ఉన్న ప్రజలు అందరూ కూడా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకోవడం, మళ్ళీ ఈ నియోజకవర్గాన్ని గెలిపించుకుని ఎక్కువ మెజార్టీలు ఇస్తామని చెప్పడం, అట్లానే జగనానికి బహుమతిగా ఇస్తామని చెప్పడం అనేది జరుగుతుందని నిజంగా వారి మాటలు వింటుంటే చాలా ధైర్యంగా ఉందండి. ఇక్కడ నేను అంటే గతంలో పనిచేసి ఉన్నాను, ఆ పరిచయాలు ఉన్నాయి. నెక్స్ట్ అంతకుముందు మా నాన్నగారు జొన్నకొట్టి బాబాజీరావు గారు 2 టర్మ్స్ చేస్తున్నారు. నాన్నగారి ఫ్రెండ్స్, నాన్నగారితో పనిచేసిన సీనియర్ లీడర్స్ అందరూ కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. అంటే 2014లో కొవ్వూరులో ఓటమి తర్వాత 2019లో ఒక స్ట్రాంగ్ ఇది చేసుకున్నారు, మినిస్టర్గా వచ్చారు. అలాంటి నియోజకవర్గాన్ని విడిచి వస్తున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ అనిపిస్తుంది? చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే నేను 2013లో కొవ్వూరులో అడుగు పెట్టానండి. పెట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు 11 ఇయర్స్లో ఒక 3 టైమ్స్ ప్రతి గ్రామానికి గడప గడపకి వెళ్ళడం జరిగింది. అంటే ఈ రోజున అంటే నేను ఒక లేడీని అవ్వడంతో ఏదైనా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు లేడీస్ అందరూ కూడా చాలా ఫ్రీగా నా దగ్గరకు వచ్చి అప్రోచ్ అవ్వడం. అంటే పురుషులు వెళ్తే కొంత బిడియంగా వాళ్ళు బయటికి రాలేకపోయే పరిస్థితులు ఉంటాయి. కానీ నేను ఆ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా వచ్చి నన్ను రిసీవ్ చేసుకోవడం, వాళ్ళకి ఏదన్నా అవసరాలు ఉంటే చెప్పడం, లేదా జగనన్న వారికి చేసిన మేలుని నాతో షేర్ చేసుకోవడం, ఇలాంటివన్నీ జరిగాయండి. చాలా ఒక మంచి అక్కడ కొవ్వూరు ప్రజలతో ఒక మంచి బాండింగ్ అనేది వచ్చిందండి. ఈ రోజున నిజంగా అంటే అక్కడ కొంత డెవలప్మెంట్ అనేది చేసాము. లీడర్స్, నాయకులు, నెక్స్ట్ ఈ ప్రజలతో కొంత బాండింగ్ రావడం అనేది, అక్కడ నుండి ఒకేసారి ఇక్కడికి రావడం అనేసరికి చాలా పెయిన్ అనిపించింది. పాపం కొంతమంది ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. నేను వాళ్ళకి ధైర్యాన్ని చెప్తున్నాను, ఎక్కడికి పోలేదు, పక్కనే ఉన్నాను కదా, ఎక్కడున్నా మీ మనిషిని అని చెప్తున్నాను. సో వాళ్ళంతా కొంచెం ధైర్యంగా తలారి వెంకట్రావు గారితో కలిసి పనిచేస్తున్నారండి. వనిత గారు ఒక హోమ్లో అంటే ఇంట్లోనే బాధ్యత నిర్వహించారు.